Assalamualaikum, namaste, welcome back to another video and to my channel Faizan Vlogs. నా బ్యూటిఫుల్ బైక్ KTM RC 200 ఉంది. 31st of August సాటర్డే 11:21 AM కడపకి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకు ఏంటంటే వీళ్ళు అదంతా చెప్పక ముందు ఇట్స్ వెరీ సాడ్ డే ఫర్ మీ. చెప్పేస్తాను చూడండి ఇప్పుడే ఎందుకు అదంతా. ఇట్స్ టైమ్ టు డిపార్ట్ అవర్ జర్నీ విత్ హర్. సో నేను అనుకోలేదు ఎందుకు తీసేస్తున్నా ఏంటంటే రీజన్ నేను చెప్తాను, ఇప్పుడే చెప్పను. అండ్ ఏ బైక్ కూడా తీసుకుంటున్నా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది మీకు. ఇట్స్ వెరీ సాడ్. నాకు నిజంగా చాలా బాధ ఉంది. చాలా రోజుల నుంచి నేను ఆలోచిస్తా ఉన్నా ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఏం లేదు. బైక్ అసలు ఎట్లా బాగుందంటే అంత బాగుంది. మీరు నా వీడియో చూసింటారు. చైన్ క్లీనింగ్ అంట, ఇంజిన్ వర్క్ ఏమున్నా టైం చేయొచ్చు, అన్ని షోరూమ్లోనే చేయొచ్చు నేను. సో ఫస్ట్గా మన ఇంటి దగ్గర దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ హర్. చూడండి మా ఇంటి దగ్గర దిస్ ఇస్ ద లాస్ట్ డే. చాలా బాధగా ఉంది నాకైతే. సౌత్ ఇండియా రైడ్ చేసినాము, ఏమేమో చేసినాము. ఇంకా చలో బయలుదేరదాం, లేట్ అయింది ఇప్పుడే. టైం టు గో. మా రీడింగ్ వచ్చి 11,097 ఉంది. స్టార్ట్ చేద్దాం మన ఫైనల్ రైడ్. ఇది దిస్ ఇస్ ద లాస్ట్ రైడ్. ఇంటి దగ్గర బయలుదేరుతున్నాం. చాలా సాడ్గా ఉన్నాను నేను, కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను ఆ మాటలు రావట్లే బాధతో. కమలాపురంలో ఫైనల్ రైడ్ ఇన్ మై KTM RC 200. నెక్స్ట్ ఏ బైక్ తీసుకుంటున్నా బ్రో అనేది మీకు కూడా డౌట్ ఉండొచ్చు. అది కూడా తెలుస్తుంది మీకు. అది తెలియాలి అంటే యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. యూనో ఈ సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు, అసలు ఎప్పుడు అనుకోలే. బట్ సడన్గా నాకు రియాలిటీ అనేది హిట్ అయింది. అరే చాలా గట్టిగా ఇరుక్కుంటారా బ్రో. నేను ఈ బైక్ నేను కొనింది 2023లో September 3rd. ఈరోజు August 31st of 2024. ఇంకో 3 days పోతే నాకు 1 year అవుతుంది ఈ బైక్తో. ఏంది బ్రో 1 year కూడా పెట్టుకోలేదు ఇచ్చేస్తున్నాం అంటే ఎగ్జాక్ట్ 3 days అవుతుంది. బట్ 1 year కంటే ముందు September 3rd రాగానే దాని ముందే ఎట్లయినా అది ఇచ్చేయాలి నేను, లేకపోతే ఇట్స్ గన్ బి అ వెరీ లాస్ ఫర్ మీ. ఫైనల్ రైడ్ బ్రో, ఫైనల్ రైడ్, లాస్ట్ రైడ్. నేను ఎప్పుడు అనుకోలేదు దీంట్లో లాస్ట్ రైడ్ చేస్తాను. సౌత్ ఇండియా రైడ్ చేసిన తమిళనాడులోనే మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్ హోగెనకల్కి పోయాము, యార్కాడ్ పోయాము. వి వెంట్ టు త్రిచి నుంచి మనము ధనుష్కోడి పోయినాము. ధనుష్కోడి నుంచి కొడైకెనాల్ నుంచి మున్నార్ టు అలప్పి టు అతిరాపల్లి టు ఊటీ నుంచి మైసూరు టు బెంగళూరు. సో అన్నీ సౌత్ ఇండియా రైడ్ అనేది నా బైక్లో చేసిన, నా బ్యూటిఫుల్ బైక్లో. ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్ సో మచ్ మ్యాన్, సో మచ్ అంటే సో మచ్. చాలా ఎమోషనల్ డే ఈరోజు. ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. సచ్ బ్యూటిఫుల్ బైక్, అమేజింగ్. అసలు దీని పికప్ అయినా సరే బీస్ట్. అసలు ఈ సెగ్మెంట్ కిల్లర్ ఇది. నాకు అడిగితే నిజంగా సెగ్మెంట్ కిల్లర్. నాకు కూడా చాలా బాధగా ఉంది, బేబీకి కూడా బాధగా ఉంది అనుకుంటా. ఐ నో షీస్ సాడ్ ఇచ్చేస్తున్నావు అని. ఈ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేసిందే నువ్వు ఈ బైక్తో, మళ్ళీ ఈ బైకే అమ్మేస్తున్నావు ఏంది బ్రో అని చాలా మందికి కోపం కూడా ఉండొచ్చు, షాకింగ్గా కూడా ఉండొచ్చు. ఐ అగ్రీ, తప్పేం లేదు దాంట్లో. మీ కోపం ఉంటే ఇట్స్ ఓకే, ఐ అగ్రీ. కానీ నేనేమంటానంటే రీజన్ అట్లాంటిది చెప్తాను. ఇక్కడ ఏందో ఫుల్ రష్గా ఉంది. ద రీజన్ టు గివ్ దిస్ బైక్ అవే ఇస్, ఎందుకు అమ్మేస్తున్నా బ్రో? సౌత్ ఇండియా రైడ్ చేసినావు నువ్వు. నా ఫస్ట్ రైడ్ ఈ బైక్తో చేసావు. ఎన్నో రైడ్స్ హైదరాబాద్కి, తిరుపతికి, లోకల్లో చాలా మెమరీస్ ఉన్నాయి నాకు దీంతో. ఇన్ని మెమరీస్ పెట్టుకుని నీకు ఎట్టా అమ్మేయాలి అని అనిపిస్తుంది అని మీరు కూడా అనుకోండొచ్చు. రీజన్ కూడా మీ అందరూ చాలా మంది తెలుసుకోవాలని ఉంటుంది. రీజన్ కూడా చెప్తాను. రీజన్ ఏంటంటే చాలా సింపుల్. నేను ఈ బైక్ నేను క్యాష్తో అయితే కొనలేదు. నేను డౌన్ పేమెంట్ వచ్చేసి 1 lakh అంటే 10,000 డిస్కౌంట్ ఇచ్చారు తెలిసిన వాళ్ళు కాబట్టి 90,000 అయితే కట్టేశాను. సో 3 years ఈఎంఐలో అయితే కొన్నాను నేను. పర్ మంత్ 6,972 అంటే రౌండ్ 4 వేసుకుంటే 7,000 అయితే కట్టాలి. వాళ్ళు ఇప్పటికీ నేను 1 year అయితే కట్టాను. లాస్ట్ ఇయర్ 23 September 3rd అయితే కొన్నా. ఇప్పుడు వచ్చేసి 2024 September 3rd ఇంకో 3 daysలో అయితే ఉంది. సో 1 year కాకముందునే నేనైతే అమ్మేస్తున్నా. నేను ఈజీలీ 2 years కూడా కట్టగలను. బట్ నాకేం పెద్ద ప్రాబ్లమే లేదు అసలు అది. వీళ్ళు మరి ఎందుకు అమ్మిస్తున్నావు అంటే మీకు కూడా అనిపించచ్చు, అదే మీరు కూడా అనుకుండొచ్చు. సారీ ఫర్ మై తెలుగు. ఎందుకు అమ్మిస్తాను బ్రో, కట్టగలవు కదా అంటే, మళ్ళీ మెయిన్ ఏంటంటే KTMకి రీసేల్ వాల్యూ అయితే లేదు, అది అందరికి తెలిసిందే. అది
మళ్ళీ తెలిసినప్పుడు అసలు ఎందుకు కొన్నామంటే బట్ కూర్చున్నప్పుడే దీనిలో ఫస్ట్ టైం నేను షోరూంలో నేను లవ్లో పడిపోయినా దీంతో. ఓకే, ఇది తీసుకోవాలని నా మైండ్ వచ్చేసింది. సో తీసుకున్నా. నాకైతే ఎటువంటి రిగ్రెట్ అయితే లేదు ఈ బైక్తో. పర్ఫార్మెన్స్ గురించి అయినా సరే, ఇంజిన్ గురించి అయినా సరే, బాడీ లుక్స్ ఏమైనా కానీ ఒక్క దాని గురించి కూడా నాకు రిగ్రెటే లేదు. గ్రేట్ మైలేజ్, గ్రేట్ ఇంజిన్, గ్రేట్ లుక్స్, గ్రేట్ పర్ఫార్మెన్స్, అబ్సల్యూట్ బీస్ట్ అసలు బైక్. మరి ఎందుకు అమ్మేస్తున్నావు అంటే బట్ నాకు అవి 3 క్యాట్స్ ఉన్నాయి. అందరూ ఒక క్యాట్ చూసారు. దానికి ఇంకో 2 పిల్లలు కూడా ఉన్నాయి. ఎవరు చూపిలేండి, యూట్యూబ్ కూడా ఇప్పటివరకు వేయలేదు. సో ఆ 3 క్యాట్స్కి కూడా నాకు నెలకు చాలా ఎక్కువ అవుతుంది ఖర్చు. నార్మల్ క్యాట్స్ అయితే కాదు, పర్షియన్ క్యాట్స్ అవన్నీ. నేను నా దగ్గర ఉన్న ఆ 3 కూడా చాలా హై క్వాలిటీవి. బైక్ అంటే క్యాట్స్ ఎక్కువ అయిపోయినాయంటే బట్ సింపుల్ రీజన్ బ్రో, ఏం లేదు. నేను నా లోయెస్ట్ పాయింట్లో ఉన్నప్పుడు నా క్యాట్ నా తోడు ఉన్నది. ఒక సెంటిమెంటల్ రీజన్ అది. నేను నా లోయెస్ట్ అంటే చాలా అండర్ గ్రౌండ్ లో ఉన్నా నేను. అట్లాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఆ క్యాట్ వచ్చింది. అది క్యాట్ వచ్చి ఎప్పుడు నా తోడే ఉన్నది. సాడ్ ఫీల్ అయినా, లోగా ఫీల్ అయినా నా దగ్గర వచ్చి కూర్చునేది, నా పైన వచ్చి పడుకునేది. అంత నాకు క్లోజ్ అయిపోయింది నా హార్ట్. దానికి ఒక్క దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. బట్ దాని ఖర్చులు కూడా అట్టే వచ్చినాయి నాకు. దానికి పెట్టి మళ్ళీ దీనికి 7,900 ఈఎంఐ కట్టేసి నాకు దీని ఖర్చులకి ఇచ్చేద్దామని నేను చాలా ఒక హార్డ్ డిసిజన్ అయితే తీసుకున్నా. చాలా హార్డ్ డిసిజన్. మంచి కూడా ఒప్పుకోవట్లేదు నాకు ఇవ్వాలని, కానీ తప్పట్లేదు నాకు కూడా. సో ఐ హ్యావ్ టు గివ్ దిస్. నౌ వీఆర్ హెడింగ్ టు పాలం పాపయ్య స్ట్రీట్, అదే అనుకుంటా పేరు ఆ స్ట్రీట్ది. సో అక్కడ మా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ వెళ్ళి వీ హ్యావ్ టు మీట్. సో ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ విత్ దిస్ బైక్. సో నాకేం లాస్ అయితే అనిపించలే, బట్ ఐ రియలీ లవ్ దిస్ బైక్, రియలీ లవ్ ఇట్. నేను లాస్ట్ ఇయర్ September 3rd, 2023లో బైక్ నైట్కి నైట్ డెలివరీ. అసలు నేను ఆ రోజు బైక్ తీసుకుంటానని నాకు తెలీదు. మధ్యాహ్నం అనుకున్నా, తీసుకున్నా పోయి నైట్. ఫుల్ వాన. ఈరోజు కూడా నేను ఈ బైక్ ఇచ్చేస్తున్నా, ఈరోజు కూడా వాన పడుతుంది. ఏమో ఇది ఏడ్చినట్టు ఫీల్ వస్తుంది నాకు, ఇచ్చేస్తున్నా ఏమో. ఐఎమ్ రియలీ సారీ. మేబీ నువ్వు ఈ బైక్ ఇంకా 1 year 2 yearsకి ఇట్లే ఎవరి దగ్గర ఉండేది అనుకోండి, ఉంటే ఇది తీసుకుంటాను నేను మళ్ళీ. చూద్దాం, హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. తీసుకుంటే బాగుంటుంది. హ్యాడ్ సో మచ్ ఫన్ ఇన్ దిస్ బైక్. ఇంకా అయిపోయి ఇంకా కొద్దిసేపట్లో అట్టా ఒక లెఫ్ట్ తీసుకుంటే ముందర ఇంకా దీని ఫెల్ అయిపోద్ది ఇంకా మన జర్నీ. దీనికి అక్కడ లెఫ్ట్, అది అక్కడ న్యూ గఫారియా ఆటో కన్సల్టెంట్స్. KTM RC 200 అయితే ఇట్స్ టోటల్లీ సోల్డ్ అవుట్. బట్ ఎవరికి అమ్మేసినా ఏంది అది కూడా నాకు తెలీదు. జస్ట్ మాకు తెలిసిన గఫారియా కన్సల్టెంట్స్ అని చెప్పినా కదా పాలెంపాప ఎస్టేట్లో. సో వాళ్ళకి ఇచ్చేసినా వాళ్ళు ఎవరు అమ్మేసారో ఏమో నాకు తెలియదు. సో అదంతా నాకు తెలుసుకోవాలని కూడా లేదు, బికాజ్ ఇట్స్ వెరీ హర్ట్ఫుల్. అంత పెద్ద రైడ్స్ చేసినాము, చాలా మెమరీస్ ఉన్నాయి. అన్ని మెమరీస్ పెట్టుకున్న బైక్ వేరే వాళ్ళ దగ్గర పోయిందంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి September 12. బైక్ అమ్మేసి కూడా నేను ఆల్మోస్ట్ 13 days అయితే అయ్యింది. ఆన్ August 31st మార్నింగ్ అయితే బైక్ ఇచ్చేసాను. అండ్ మన కొత్త బైక్ కూడా నేను యాక్చువల్లీ తీసుకుని కూడా 13 days అయింది. యూట్యూబ్ మీరు వీడియో చూస్తుంటే మీకు ఆబ్వియస్గా తెలియదు ఏ బైక్ తీసుకున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను ఏ బైక్ తీసుకున్నాను. సో మీరు వీడియో చూడకముందే అన్నీ తెలుసుకోవాలని ఉంటే నా గురించి యూ హ్యావ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్లో తప్పకుండా వెళ్ళి ఫాలో చేయండి. అయినా మీకు నేను ఏ బైక్ తీసుకున్నా అనేది తెలుసుకోవాలని ఉంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇన్ నెక్స్ట్ వీడియో ఐ విల్ బి షోయింగ్ యూ గైస్ విచ్ బైక్ అబౌట్. సో ఏ బైక్ కొన్నా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టిల్ ఇట్స్ క్రేజీ బైక్, క్రేజీ అంటే క్రేజీ బైక్. సో తప్పకుండా సబ్స్క్రైబ్. బాయ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో వస్తాయి కదా, అసలు క్రేజీగా ఉంటాయి, తప్పకుండా వెయిట్ చేయండి. అది కూడా వీడియో వచ్చేసింది త్వరలో. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, పీస్ అవుట్.